పాపకి ముఖం మీద ఏంటిది ఇది? ఆపరేషన్ చేయించాలి ఇది. అప్పుడు చెప్పారు కదా నాకు. ఎంత అవుతుందంట ఆపరేషన్కి? సో చూసారు కదండి, లైక్ ఏంటంటే అతను డైలీ కూలి పనికి వెళ్తే 300 నుంచి 400 రూపాయలు వస్తాయి. సొంత ఇల్లు కూడా లేదు, 2 పిల్లలు. సో 2 పిల్లలకు కూడా సమస్యలే. బాబుకి ఏంటంటే పొట్టలోని ఏంటంటే ఒక కాయిల్లాగా వచ్చి అది ఆపరేషన్ చేయాలంటున్నారంట. సో పాపకు కూడా ముఖం మీద చూసారు కదా ఇక్కడ, సో అలా వచ్చి అది బ్రెయిన్కి ఇష్యూ అవుతుందంట. దానివల్ల అది కూడా ఆపరేషన్ చేయాలి. సో అది కూడా ఇప్పుడు చేయడానికి తర్వాత చేయాలంటున్నారు. ఇన్ని కష్టాలు పడుతూ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వాళ్ళ సమస్యలు అయితే తీరట్లేదు. స్టిల్ ఈ కష్టాలతో పక్కన పెడితే ఉండడానికి ఇల్లు కూడా లేదు, అద్దె కట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో దయచేసి శృంగవరపుకోటలో ఉంటారు వీళ్ళు. సో శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మేడం కొద్దిగా వీళ్ళని మీ దృష్టి వరకు తీసుకుంటే, లైక్ వాళ్ళకి ఒక సొంత ఇల్లు లేదు, సొంత ఇల్లు ఇప్పిస్తారని నేను కోరుకుంటున్నాను. పాపం ఆ పాపకి ఈ బాబుకి ఆపరేషన్ లేకపోతే ఇంకేవో ఉంటే నేను ఏదోలా వాళ్ళకి చేపిస్తాను. సో సొంత ఇల్లు కోసం మీరు ఎమ్మెల్యే గారు సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో అది కూడా మీరు గవర్నమెంట్ తరఫున ఒక ల్యాండ్ ఏదో ఇప్పిస్తే ఆ ఇల్లు కూడా ఏదో నేను కట్టి పెడతాను వాళ్ళకి. సో మొత్తం మీరు ఇచ్చినా చాలా సంతోషం మేడం. సహాయం చేయండి ఎమ్మెల్యే గారు. ఏ తీరో తింటే రేపు వస్తున్నట్టుకున్నా మీకు కనికారిస్తే మాకు ఏదైనా సరే ఇల్లు మాకు సాయం చేయండి. అందరూ మంచి వాళ్ళే, ఎవరో ఒకరు వస్తారు. ఓకేనా? ముందు ఆరోగ్యం జాగ్రత్త, బాగాలేదంటున్నావు కదా. ఆ జ్వరం అన్ని సిల్లీగా తీసుకోకు, ఆ జ్వరమే పెద్దవైపోతాయి. మీ ఇద్దరు బాగుంటాయి కదా, పిల్లలు బాగుంటారు. 4 రోజులు సరిపడ సరుకులు ఓకేనా, ప్రస్తుతానికి అవి ఉంచండి. భవిత గారు అని చెప్పేసి ఒక మేడం ఇచ్చి పంపించారు మీకోసం, పిల్లలకి బాగాలేదని చెప్తే. సరేనా? యూకే నుండి నాని గారు అని చెప్పేసి మొన్న మీరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు కదా, అవన్నీ అతనే చూసుకున్నారనమాట. ఏయ్ నువ్వు భలే యాక్టివ్గా ఉన్నావే. లాస్ట్ టైం పాప ఎంత యాక్టివ్ లేదు కదా. అవునా? హాయ్ చెప్పు. అటు నీ పేరేంటమ్మా? నీ పేరు తను. నాకు చాలా ఇష్టం నీ పేరు తను. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో కనుక్కోండి ఒకసారి. ఓయ్ ఆపరేషన్ చేయించేద్దామా? చేయించేద్దాం, ఇది తీయించేద్దాం. బాగా చదువుకుంటావు మరి? బాగా చదువుకొని ఏం చేస్తావు? హెల్ప్ చేస్తావు నువ్వు కూడా? చెయ్యాలి. నాకు బాగా నచ్చావు. వెళ్ళలో అవుతుంది బాలు. హాస్పిటల్ ఖర్చులకి ఒక 5,000 ఓకేనా. ఇవి ఏంటంటే వెంకట్రావు గారి పేరు మీద వాళ్ళ అబ్బాయి దుర్గేంద్ర గారు ఇచ్చారు. ఓకేనా? నాతో వచ్చేస్తావు మా ఇంటికి? వచ్చేస్తావా? ఏదైనా షాప్ పెడితే చేసుకోగలరా అన్న? మాకు 20,000 ఉంటే ఇది పెట్టుకోగలం, లేదా 50,000 ఉంటే ఇది పెట్టుకోగలం. చేసుకొని మేము రోజుకు 300-400 కాకుండా ఒక 1000 రూపాయలు సంపాదించుకునేలాగా ఏదైనా చేయగలంటే నాకు చెప్పండి. మళ్ళీ వచ్చినప్పుడు బొమ్మలతో వస్తాను. సరేనా? పర్లేదు థ్యాంక్స్ అవద్దు.